ఏమిటో? ప్రేమ, ప్రార్థన, పరిశుద్ధత. భార్యను భర్త ప్రేమించాలి, భార్య భర్తను ప్రేమించాలి. ఇద్దరూ కలిసి ప్రార్థన చేయాలి. అలాగే పరిశుద్ధమైన జీవితాన్ని జీవించాలి. భార్యకు అనుమానం రాకూడదు. ఆలస్యంగా వస్తున్నాడేమిటి, 6 గంటలకు రావాల్సినోడు 7:30, 8 o'clock దిగుతున్నాడేమిటి, ఇదేదో తేల్చాలి. ఏమొచ్చింది లోపలికి? దయచేసి గమనించండి. ఒకసారి భార్య మదిలోకి కానీ భర్త మదిలోనికి కానీ అనుమానము అనే పెనుభూతము దాపరించిన ప్రవేశించిన ఆ కుటుంబం సమాధానంతో ఉండడం సాధ్యము కాదు. అనుమానం ఏం చేస్తుందంటే ప్రశాంతంగా ఉన్న కుటుంబంలో ఆ ప్రశాంతత బీటలు వారే విధంగా చేస్తుంది. ఒక గ్లాసు ఉందనుకోండి, ఆ గ్లాసు అనుమానము వచ్చి అమాంతంగా గ్లాస్ మీద పడింది అనుకోండి, గ్లాసు బద్దలైంది అనుకోండి, ఈ గ్లాసును మళ్ళీ అంటించే ప్రయత్నం చేయండి. మీరు అంటించవచ్చేమో కానీ మధ్యలో ఆ బీట మాత్రం అలాగే ఉండిపోతుంది. సాధ్యమైనంత వరకు అనుమానమును దయచేసి రానివ్వకండి. ఈరోజు కుటుంబాలు కూలిపోవడానికి, కుటుంబంలో కొట్టుకోవడానికి, కుటుంబంలో కలతలకు ప్రధాన కారణం తెలుసా? అనుమానం. ఆ అనుమానానికి తావివ్వకుండా ఉండాలి అంటే భర్త పరిశుద్ధతను ప్రేమించాలి, భార్య పరిశుద్ధతను ప్రేమించాలి. భార్యకు అనుమానం రాకుండా, భర్తకు అనుమానం రాకుండా నీ వేష భాషలు ఖచ్చితంగా ఉండాలి. కాబట్టి ఎప్పుడూ కూడా నీ భర్తకు కానీ నీ భార్యకు కానీ అనుమానం వచ్చే విధంగా దయచేసి వ్యవహరించొద్దు. భార్య వచ్చిన వెంటనే గబగబా సెల్ ఫోన్ ఇలా పెట్టామనుకోండి, ఏమిటంటే సెల్ ఫోన్ దాస్తున్నారు, అబ్బాయి నేనే సెల్ ఫోన్ దాయలేదే అని చెప్పి అన్నారు. ఆమె వచ్చి బెడ్ ఎత్తింది, సెల్ ఫోన్ అక్కడ ఉంది. ఆ తర్వాత ఏమవుతుంది, ఆ సెల్ ఫోన్ తీస్తుంది. ఆ సెల్ ఫోన్ ఎందుకు ముట్టుకుంటావు, సెల్ ఫోన్ నీకేం పని? ఏముందండి, సెల్ ఫోన్ ముట్టుకుంటేనే చెమటలు పడుతున్నాయి ఏమిటి మీకు? అసలు చూద్దాం ఆగండి అని చెప్పంటే ఆ పాస్వర్డ్ ప్యాటర్న్ ఉంది చూశారు. అయ్యయ్యయ్య, ఒకసారి ఆ ప్యాటర్న్ తీయండి అని చెప్పంటే నీకెందుకు నా సెల్ ఫోన్తో నీ సెల్ ఫోన్ నేను ముట్టుకుంటున్నానా, నీ సెల్ ఫోన్ జోలికి నేను వస్తున్నానా? ఇవన్నీ అనేసరికి భార్య ఏమంటది, ఏమీ లేనప్పుడు ఎందుకండి ఇంత టెన్షన్ మీకు? సో ఇండైరెక్ట్గా నువ్వేం చేసావయ్యా అంటే భార్య మనస్సులో విత్తనం విత్తావు. ఏమిటి? ఏదో చెప్పండి, ఏదో నడిపిస్తున్నావు. సో అనుమానానికి తావివ్వకండి. నాకు పెళ్ళై 23 సంవత్సరాలు అయింది. ఎన్ని సంవత్సరాలు? 23 సంవత్సరాలు. ఈ 23 సంవత్సరాల్లో ఏ రోజైనా నా భార్య నా ఫోన్ ముట్టుకుంటే ఎప్పుడు క్వశ్చన్ చేయలేదు. ఈ 23 సంవత్సరాల్లో ఎప్పుడు, అఫ్కోర్స్ తను ఆ పని చేయదు, కానీ ఎప్పుడైనా వచ్చి ఆ ఫోన్ ముట్టుకున్నా, ఫోన్ తీసుకున్నా నేను ఎప్పుడూ టెన్షన్ పడలేదు, నాకు ఎప్పుడు చెమటలు పట్టలేదు, నాకే జ్ఞాపకం ఉండని ప్యాటర్న్ ఎప్పుడు పెట్టలేదు. నా ఫోన్ నా కొడుకులు ఇద్దరు వాడతారు, నా భార్య తీసుకుంటుంది. దాంట్లో సీక్రెట్లు ఏముండవు, సీక్రెట్ నెంబర్లు ఏముండవు. ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే మన జీవితంలో ప్రశాంతంగా ఉండాలి అంటే భార్య కావచ్చు, భర్త కావచ్చు, అనుమానం రానివ్వకండి. కొన్ని సందర్భాల్లో కొంతమంది భార్యలు భర్తను అమితంగా ప్రేమిస్తారు.
మీరు ఎవరైనా ఉన్నారండి మా ఆయన నేను అమితంగా ప్రేమిస్తానన్న వారు ఉన్నారా? ఉంటే ఒకసారి చేయి చూపిస్తారా? చూశారుగా, ఆ ముఖాన్ని ప్రేమించటమే ఎక్కువ. మీరు మళ్ళీ అమితంగా ప్రేమించే వాళ్ళు ఉన్నారంటే అయినా దారుణం అండి. కనీసం మొహమాటం కానీ మీ ఆయన కూర్చుని ఉంటాడు ఎక్కడో చోట, మొహమాటం కోసమైనా చేయి చూపించాలిగా. మీకు మా ఆయన సంగతి తెలియదు మీకు, పొరపాటున చేయి చూపించాను అనుకో ఇంటికి వెళ్ళింది అడుగుతాడు, అంత బాగా ప్రేమిస్తాను నువ్వు అని చెప్పేసి. దారుణం కదండి. నేను ఇంకా అనుకున్నాను మీరు అందరూ అధికంగా ప్రేమిస్తారేమో అని చెప్పి ఈ పాయింట్ చెప్తాను అనుకున్నా. ఇంకెందుకు ఆ పాయింట్ మీకు అవసరం లేదు, పోండి. మొదటిగా ప్రేమ, రెండవదిగా ప్రార్థన. ప్రేమించే కుటుంబం నిలబడుతుంది, ప్రార్థించే కుటుంబం నిలబడుతుంది, పరిశుద్ధతను ప్రేమించే కుటుంబం నిలబడుతుంది. ఆ అడవిలో రెండు జింకలు మేసిన తర్వాత తిన్న తర్వాత బాగా దాహం వేస్తే నీళ్ళ కోసం పాపం ఆ రెండు జింకలు, ఆడమగ జింక కొత్తగా పెళ్ళైంది అనుకుంటా. సో ఆ జింకలు కాస్త నీళ్ళ కోసం వెతుక్కుంటూ వెళ్తూ ఉంటే చాలాసేపటి తర్వాత ఒక చిన్న గుంట కనిపించింది. నీళ్ళతో ఉన్నటువంటి గుంట, అది కూడా ఆల్మోస్ట్ ఎండిపోతూ ఉంది. ఆ గుంటలో కొంచెం నీళ్లు ఉన్నాయి. ఆ కొంచెం నీళ్ళు ఉండేసరికి అమాంతంగా అక్కడికి వెళ్ళి నీళ్లు తాగుదామని చెప్పి రెండు కూడా ప్రయత్నం చేసి ఒక్క నిమిషం అని చెప్పి ఒక జింక తాగకుండా ఆగింది. నువ్వు తాగు అని చెప్పి అంటుంది. ఈ మగ జింక అంటుంది నువ్వు తాగు అని చెప్పి అంటుంది. ఇప్పుడు ఆడ జింక మగ జింకను చూసి నేను తాగను, ముందు నువ్వు తాగు అని చెప్పి అంటుంది. నేను తాగుతాలే, ముందు నువ్వు తాగు అని చెప్పి మగ జింక అంటుంది. నేను తాగుతాలే, ముందు నువ్వు తాగు అని చెప్పి ఆడ జింక అంటుంది. మగ జింక తాగదు, ఆడ జింక తాగదు. ఎందుకంటే ఉన్నటువంటి ఆ చిన్న గోతులో మిగిలిన నీళ్లు చాలా తక్కువ. మగ జింకకున్న అభిప్రాయం ఏమిటంటే ఒకవేళ నేను తాగేస్తే తర్వాత నాకు లేకపోతే, ఆడ జింక అనుకుంటుంది నేను తాగేస్తే ఒకవేళ నా భర్తకు లేకపోతే. కాబట్టి నువ్వు తాగంటే నువ్వు తాగు, నువ్వు తాగండి నువ్వు తాగు. రెండు తాగట్లేదండి. ఇక లాభం లేదని ఈ రెండు ఒక అండర్స్టాండింగ్కి వచ్చినాయి. ఏమిటంటే మన ఇద్దరం కలిసి తాగుదాం, ఏమిటట మనం ఇద్దరం కలిసి తాగుదాం అని చెప్పి మగ జింక తాగుతుంది, ఆడ జింక తాగుతుంది. భర్త తాగుతున్నాడు, భార్య తాగుతుంది. వీళ్ళిద్దరూ తాగేస్తున్నారు కానీ అక్కడ నీళ్ళు మాత్రం తరగట్లా. అమ్మ చెల్లెళ్ళు మీకు ఎంత అలాంటి జింక నాకు దొరికితే ఎంత బాగుండు. అవునా? దుర్మార్గుడు ఇంటికి రావడం ఆలస్యం, గిన్నెల మీద పడిపోతాడు. తిన్నావా అని అడగడు, పిల్లలు తిన్నాడా అని చెప్పి అడగడు, మొత్తం ఖాళీ, ఇంకేమీ లేదా. అలా ఉండకండి. మీరు ఎప్పుడైనా సరే భోంచేస్తున్న సమయంలో ఖచ్చితంగా సాధ్యమైనంత వరకు మీ భార్యతో బిడ్డలతో కలిసి భోంచేసేటటువంటి అలవాటు చేసుకోండి. నేను ఎక్కడున్నా సరే, ఎప్పుడు భోంచేస్తున్నా సరే ఖచ్చితంగా నా భార్య భోంచేసిందా లేదా కనుక్కుంటాను, నా పిల్లలు భోంచేశారా లేదా కనుక్కుంటాను. ఒకవేళ చేయలేదు అని అంటే ఖచ్చితంగా వెయిట్ చేస్తాను. పిల్లలు ప్రిన్స్ అండ్ సుహాస్ స్కూల్లో చదువుతున్న రోజుల్లో ప్రతి మధ్యాహ్నం నా భోజనము 4 గంటలకి. ఎందుకో తెలుసా? నా ఇద్దరు కుమారులు 3:30కి వాళ్ళు బస్సు దిగేవాళ్ళు. వాళ్ళు వచ్చిన తర్వాతే వాళ్ళతో పాటు, అఫ్కోర్స్ అలా చేయాలని నేను ఆశపట్టలేదు, కానీ నా ఆశ ఏమిటయ్యా అంటే ఎలాగో నేను కొంచెం ఆలస్యంగానే భోజనం చేస్తాను కాబట్టి ఎలాగో పిల్లలు వస్తున్నారు కదా, 2:30కి అట్లాగా భోజనం చేయడానికి ఏర్పాట్లు చేసినప్పుడు 2:30 ఇంకొక 1 అవర్ అయితే పిల్లలు వచ్చేస్తారు, పిల్లలతో భోజనం చేద్దాం అని చెప్పి పిల్లలతో భోజనం చేయాలి, కుటుంబంగా భోజనం చేయాలి అని ఆశించేటటువంటి తండ్రిని భర్తను. బయటికి వెళ్ళినప్పుడు ఎప్పుడైనా ఒకవేళ నేను వస్తున్నప్పుడు ఖచ్చితంగా నా భార్యకు ఫోన్ చేస్తాను, ఏదైనా తీసుకురామంటావా. నా పిల్లలకి ఫోన్ చేస్తాను, ఏదైనా తినాలనిపిస్తుందా, ఏదైనా తీసుకురామంటారా. దయచేసి గమనించండి, నువ్వు ఏమీ ఇవ్వకుండా ప్రేమించటం సాధ్యము కాదు. ప్రేమించకుండా ఇవ్వచ్చు కావాలంటే. ముష్టివాడికి మీరు ఇస్తారు, ప్రేమించిస్తున్నారా?
ప్రేమించకుండానే ఇస్తారు మీరు, కానీ ఏమి ఇవ్వకుండా మాత్రం ప్రేమించటము సాధ్యం కాదు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా తన కుమారుణ్ణి నీకు నాకు అనుగ్రహించాడు. అనగా ఏమీ ఇవ్వకుండా, ప్రేమను క్రియల్లో చూపించకుండా ప్రేమిస్తున్నాను అనేది వాస్తవం, నిజమైన ప్రేమ కానే కాదు. కుటుంబం కట్టబడాలి అంటే చెప్పండి ఏమిటో? ప్రేమ. 2 ప్రార్థన. 3 పరిశుద్ధత. ఈ మూడిటిని ప్రాక్టీస్ చేయండి, ఖచ్చితంగా ఆ కుటుంబం కట్టబడుతుంది, ఆ కుటుంబం నిలబడుతుంది. ఎన్ని ఆటుపోట్లు వచ్చినా, ఎన్ని తుఫాన్లు వచ్చినా, ఈ మూడింటికి విలువిచ్చేటటువంటి కుటుంబం ఖచ్చితంగా నిలబడుతుంది.